పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. బ్యాంకుల్లో బంగారు ఆభరణాల తాకట్టు రుణాలకు ఆర్బీఐ గరిష్ట పరిమితి విధించింది. బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలతో మనీ లాండరింగ్ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు బ్యాంకులు పక్కాగా తనిఖీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. తాకట్టు పెట్టిన సొత్తు ఆ వ్యక్తి సొంతదేనా కాదా అనేది తెలుసుకోవడానికి రసీదులు పరిశీలించాలి. అవి లేకపోతే అది సొంతదే అని రాతపూర్వక పత్రాలు తీసుకోవాలి. బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగం అవుతున్నట్లు రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై ఏ ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారం ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలకు మించి తాకట్టు పెట్టుకోకూడదు. ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణం మొత్తం ఆధారంగా నిర్ణయం అవుతుంది. ఉదాహరణకు 2,50,000 లోపు రుణం అడిగి తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో 85% వరకు ఇవ్వాలి. అంటే ఆభరణం విలువ సుమారు 2,90,000 ఉంటే సరిపోతుంది. 2,50,000 నుండి 5 లక్షల లోపు అడిగితే 80%, 5 లక్షల నుంచి మించి రుణం అడిగితే ఆభరణాల విలువలో 75% మాత్రమే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలకు రుణాలు ఇవ్వాలి. బంగారం నాణాలు, బిస్కెట్లయితే 50 గ్రాములకు, వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టు స్వీకరించకూడదు. అనేక బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేసి విచారించాలి. అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంక్ ఖాతాలోనే జమ చేయాల్సి ఉంటుంది. రుణ బకాయి చెల్లించిన 2 ఏళ్లలోగా సొత్తు తిరిగి తీసుకోకపోతే బ్యాంక్ పాలక మండలికి వివరించాలి. ఇవే తాజాగా రిజర్వ్ బ్యాంక్ పెట్టిన గరిష్ట పరిమితులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.